సో దీని మీద ఏంటి మీ ప్రిపరేషన్స్ ఏంటి, ముందస్తు జాగ్రత్తలు? సార్ ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ శాఖను దేనికోసం పెట్టుకురు అని అంటే ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పేపర్ లీకేజ్లని వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఆహారం కలుషితం అయిపోయి పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు. వేల సంఖ్యలో చచ్చిపోయినరు, వేల సంఖ్యలో స్కూళ్ళు తీసేసిండ్రు. ఏమనంటే టీచర్ స్టూడెంట్ రేషియో బాగాలేదనేటటువంటి కారణాలతోటి విద్యా వ్యవస్థను మొత్తం కూడా బుందబెట్టేసేటటువంటిది 10 సంవత్సరాల్లో జరిగింది. అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండెక్స్ కూడా తెలంగాణ యావత్ దేశంలో చిట్ట చివరిలో లాస్ట్ బట్ 1 ర్యాంకుకి దిగిపోయింది. అంతకు మించినటువంటి నీచము నికృష్టం లాంటిది ఇంకోటి ఏముండదు. దీన్ని ప్రక్షాళన చేయాలనంటే ఈ రాష్ట్రంలో అత్యంత పవర్ఫుల్ వ్యక్తి ఎవరు సార్ అంటే ముఖ్యమంత్రి గారు. సో నా చేతిలో పవర్ ఫుల్ ఉంటుంది కాబట్టి దానికి ఎంత కావాలంటే అంత చేస్తా. దాన్ని మాత్రం ప్రక్షాళన చేద్దాం. పిల్లలు బాగా చదువుకోవాలి, పౌష్టికంగా తినాలి, వాళ్ళతో పాటు బాధ్యతగా టీచర్స్ కూడా తినాలి, తద్వారా బాధ్యతతో ఉండంటారు. ఇంకొకసారి కంప్లైంట్స్ ఇవి రావని చెప్పి అత్యధిక రివ్యూలు 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద రివ్యూలు జరగలేవు సార్. ఎందుకంటే కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు, తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, తర్వాత యూనివర్సిటీలు చెప్పుకుంటూ పోతే గంట సేపు సరిపోదు. అన్ని ప్రక్షాళన మనం చేసుకుంటూ వస్తున్నప్పటికీ రాజకీయ కోణం వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే అత్యంత పవర్ఫుల్ వ్యక్తి దీన్ని హ్యాండిల్ చేస్తుండంటే దీంట్లోనే వైఫల్యం గిట్ట చూపెట్టినాం అనుకో మొదటనే కొట్టినట్టు అవుతుంది కదా. ఆయననే వైఫల్యం అయిపోయిందంటే నువ్వు ఆడ చేత కాదు అనేటటువంటి ఆరోపణలు మనం చేయొద్దని. అట్లాంటి అవకాశాలు వస్తలేవు కాబట్టి పేపర్ లీకేజీలు చేసేటటువంటి అడ్డం పెట్టేసేసి ఆ కారణాలతో రాజకీయం చేస్తే బాగుంటుందనే కుట్రా కోణంలో ఈరోజు పార్టీలు ఆలోచిస్తూ ఉన్నాయి. నేను మొన్నటిది కూడా ఒక ఉదాహరణ నేను చెప్తాను సార్. ఐ జస్ట్ వాంటెడ్ టు కోట్ ఇట్. ఎందుకంటే ఓఎంఆర్ షీట్స్కి సంబంధించినటువంటిది పివి ఎక్స్ప్రెస్ వే కాడ పిల్లర్ కాడ కొన్ని పడిపోయిన అన్నట్టు ఇట్లా పేర్చి మరీ ఫోటో దింపినటువంటిది ఒకటి ఉండే కదా. అది జనరల్గా ఏంది సార్ అది అంటే 3 సంవత్సరాలు అయిపోయి 2018కి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్లు డిస్ట్రక్ట్ చేస్తారండి. అవి ఉంచుకోరు కదా, ఎప్పటికీ పేర్చుకోరు కదా. కోర్టు కేసులు కానీ ఇంకోటి కానీ ఏవి లేవు అని అంటే అవి తీసుకొని డిస్ట్రక్ట్ చేయాలి. దేనికోసం అంటే పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్ ఏమాత్రం కూడా ఉండొద్దు అనేటటువంటి దాంతో సిగ్నేచర్స్ అయినా లేకపోతే ఇంకోటి అనేది అన్ని డిస్ట్రక్ట్ చేయాలనేటటువంటి దాంట్లో అక్కడ ఏదో తీసుకొని పోతున్నప్పుడు ఏవో కొన్ని పేపర్లు అక్కడ పడిపోయినట్టు దాని మీద విచారణ కూడా జరుగుతుంది. ఎఫ్ఐఆర్ అనేది ఇంకా విచారణ జరుగుతుంది. 2 ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేసినాము అండ్ 4కి షోకాజ్ నోటీసులు కూడా మనం ఇచ్చినాం. అది క్వశ్చన్ పేపర్లతో సంబంధం ఉన్నదా లేకపోతే ఇంకో దాంతో ఏమైనా గిట్ట సంబంధం ఉందా? మొత్తం అస్తవ్యస్తం అవకతవకలతోటి టీజీపీఎస్సీ ఉందని చెప్పేస్తారు. నీ హ్యామ్లో టీజీపీఎస్సీలో అవకతవకలు అనేటటువంటి పల్లి బటన్ వెళ్ళి కమ్ముకుంటే నీకు ఇంజనీరింగ్ పరీక్షల కాడికి మొదలు పెట్టుకుంటే డిస్ట్రిక్ట్ అకౌంటింగ్ ఆఫీసర్లు అయినా లేకపోతే ఇంకోటైనా ఒక పేపర్ కాదు కదా అన్ని పేపర్ 2023 సంవత్సరం అనేటటువంటి పేపర్ లీకేజ్ల సంవత్సరం ఉండే 2016 ఎంసెట్కి మొదలు పెట్టుకుంటే నీ అప్పుడు అట్లుందా? తెలంగాణలో అట్లాంటివి జరగదు, పారదర్శకంగా నేను వ్యవస్థను నిర్మిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు పెట్టుకుండ్రు. గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాం. ఏ రోజైనా పేపర్ లీకేజ్ అయిందా తెలంగాణలో? జరగలే కదా. కానీ కుట్రలు మాత్రం ఏంది అని ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి జరగదు. ఎందుకంటే నేషనల్లో ఈరోజు ఒక ఊపు ఏముంది అంటే ప్రశ్నపత్రాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్లో ఒక జోష్ ఉంది. ఎందుకంటే మనం సాధించడం అనేటటువంటి ఆ జోష్ని అడ్డం పెట్టుకొని దొంగతనం మనమే చేస్తే వాళ్ళ మీద ఆపాదిస్తే వీళ్ళే వాళ్ళ దగ్గరికి చేస్తారనేటటువంటి కుట్ర. ఈడ వాళ్ళ టార్గెట్ ఎవరు అనంటే అమాయకపు స్టూడెంట్స్, అమాయకపు యువకులు. వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారు. ఇదేం చేస్తారు? ఏం జరగకపోయినా సోషల్ మీడియా మాధ్యమాలలో జరిగిందని 1 లక్ష 2 లక్షలు 1 మిలియన్ వ్యూస్ బూస్ట్ కొట్టేసేసినా కూడా 10 మంది నమ్మి అటు ఇటు అయినా కూడా ప్రభుత్వాన్ని యూజ్ చేసినట్టు. అప్పుడు ఏమవుతుంది? 5 మంది 10 మంది కాదు, జస్ట్ ఆత్మహత్య ఎత్తమనే దాన్ని తీసుకొచ్చిన పేపర్ ఏమంటారు ప్రెస్ అడ్రస్ ఎట్లా చేసిండో ఒకరో ఇద్దరు వీళ్ళు ఎంత దరిద్రం అయిపోయింది అని అంటే పిల్లలు చచ్చిపోతే బాగుండు మాకు రాజకీయంగా లబ్ధి పొందుతుంది అనేటటువంటి నికృష్టపు ఏమంటారు ఆలోచనలకి నాయకులు పోయిన తర్వాత, ఎందుకంటే చరిత్ర కూడా గదే కదా. అడ్డం పెట్టిండ్రు, కిరోసినీళ్ళు పోసుకున్నారు, అగ్గిపెట్టెలు వీళ్ళకి దొరకలేవు, వాళ్ళేమో తగలబడుకున్నారు, వీళ్ళేమో రాజ్యభోగాలు అనుభవించారు, వాళ్ళేమో అడ్రస్లు లేవని చెప్పారు. ఇప్పుడు కూడా అంతే, రైలు పట్టాలు కోసేసేయరి, అధికారులని ఏమంటారు అధికార పత్రాలను తగలబెట్టేసేయరి, లేకపోతే ఏముంది ఏడికిపోయినా కూడా కేసులు అయితే అని చెప్పి రెచ్చగొట్టేటటువంటి తీరు వీడియో ఎవిడెన్స్లలో వస్తే ఆ నేతలు మనం జైలుకు పంపించినటువంటిది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా సార్ గతంలో వాళ్ళు ఏం చేశారు, ఇవాళ మేమేం చేస్తున్నాం, వాళ్ళకంటే మేము బేహతర్ చేస్తే ఒక లెక్క, వాళ్ళకంటే మేము గిట్ట తక్కువ చేసాం అనుకో, పారదర్శకంగా బేరీజ్ వేసుకొని ఇక ప్రజల ముందు చెప్తే న్యాయ నిర్ణేతలు వాళ్ళే కాబట్టి చూసే రాజకీయం మనం చూసినాం. ఇప్పుడు అట్లా లేదు. క్రిమినల్స్ అనేటటువంటి అవతారాలు ఎత్తేసేసుకొని ప్రభుత్వాలని పడగొట్టాలంటే పేపర్ లీకేజీలు జరగకపోతే పేపర్ లీకేజీలు జరిగినట్టు, లేకపోతే ఇంకేదో హింస జరగకపోతే హింస చేయాలనేటటువంటి దురుద్దేశంతో ప్రతిపక్షాలలో ఉంటున్నటువంటి వాళ్ళే ఒకవేళ గిట్ట కుట్రలకు కుతంత్రాలకు చేసిండ్రు అనుకోండి, దానికి కూడా మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి
పారదర్శకంగా ప్రింటింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పబ్లిషింగ్ అయినా లేకపోతే లాజిస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ అయినా ఇవన్నీ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నేను పొరపాటున 700 పోస్టులు అనగానే 7,500 సుమారు అవును 7,437 సుమారు 7,500 పోస్టులు అంటే మీరు ఆ పోస్టుల్ని చాలా పకడ్బందీగా చేసి ఒక న్యూ మోడల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇండియాకి, కొత్త పద్ధతిలో నిర్వహించి. వికార్ ఇంకొక విషయం చెప్తా, చైనాలో గౌకావ్ అనేటటువంటిది నేషనల్ ఎంట్రన్స్ వరల్డ్స్నే హైయెస్ట్ 1,30,00,000 మంది పిల్లలు రాస్తారు ఒకటి దాని 1,30,00,000 మందిని రాస్తారు. 3 నెలల ముంగటనే ఆ స్టాఫ్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళని క్వారంటైన్ జోన్లకి పట్టుకొని పోతారు. అలాకాడ ఫోన్లు గిన్లు లాంటివి ఏముండవు. పేపర్ లీకేజ్లు అనేటటువంటి చైనాలు సమస్యనే కాదు అసలు, అట్లాంటివి ఎప్పుడు చూడరు వాళ్ళు. కానీ మన కాడ మాత్రం 3 సంవత్సరాలు 2 సార్లు నీట్ పేపర్ లీకేజ్ అవుతుంది. ఆయన మంత్రి గారు 7 సంవత్సరాల నుంచి ఉంటాడు. నేను అనేది ఏంటి అని అంటే కప్పిపుచ్చుకోవడమో పిల్లల్ని బద్నాం చేయడమో పిల్లలు వచ్చి పార్లమెంటు తగలబెడుతున్నాడు ఆ సిచ్యువేషన్స్ రానిచ్చుకోదు కదా. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది కదే, అట్లాంటి సిచ్యువేషన్స్ రానిచ్చుకోకుండా ప్రివెంటివ్ మెజర్స్ ఎప్పుడైతే ప్రభుత్వం తీసుకుంటుందో తర్వాత పిల్లలనైనా బద్నాం చేయించేటటువంటి ఆస్కారం కూడా ఉండొద్దు అనేటటువంటిది మాది. దీంట్లో పాపం పావులవుతారు వాళ్ళు. రాజకీయంలో ప్రతిపక్షాలు ఆడేటటువంటి ఈ కుతంత్రాలలో పిల్లలు పావులవుతారు. కాబట్టి ఆ పిల్లల్ని కాపాడేటటువంటి బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు చేసి పకడ్బందీగా పరీక్షల్ని మనం నిర్వర్తించాలి. ప్రశ్నపత్రాలైనా ఏవైనా కూడా పారదర్శకంగా ఉండాలనేటటువంటి దానికి మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. రానున్న ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులలో అవతల వ్యక్తులు ప్రతిపక్షాలలో ఉంటున్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఎట్లున్నాయి అనేటటువంటిది. తప్పు మాట్లాడకపోయినా తప్పు మాట్లాడినట్టు అబద్ధాలు ఆడుకుంటా, లేకపోతే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్లని వాలయంలో తీసుకొని వచ్చి మమ్మల్ని బద్నాం లేపుకుంటా. ఇంకో ఉదాహరణ కూడా చెప్తా ఉన్నా, 2G స్కామ్ అన్నారు సార్. అప్పుడు కేవలం పరీక్షలకు మాత్రమే కాదు ఇట్లాంటి కుట్రలు అనేటటువంటిది. 2G స్కామ్ అన్నారు, తర్వాత మొన్నటిదాకా కోల్ స్కామ్ అన్నారు. మన్మోహన్ సింగ్ గారి మీద అంత పెద్ద బద్నాం వేసి పెద్ద మనిషి చచ్చిపోయిన తర్వాత మొన్న క్లీన్ చిట్ ఇచ్చిందండి. ఎట్లాంటి ఆధారాలు లేవు ఇప్పటిదాకా, అసలు ఏం ఆధారాలు లేకుండా ఏడికెంచా ఇన్ని రోజులు టైంపాస్ చేసిరని అని క్లీన్ చిట్ పోస్ట్ మస్ క్లీన్ చిట్ ఇచ్చిండ్రు. అంటే బద్నాం చేసేసి ప్రభుత్వాలను పడేసేటటువంటి కుట్రలు అది ఎవరు చేసినా తప్పు అంటున్నా నేను. పిల్లల్ని మాత్రం పావులు చేసి ఆడుకునేటటువంటి దానికి మేము వ్యతిరేకం. వాళ్ళని కాపాడుకోనికి ఏ ఎక్స్టెంట్ కన్నా పోతాం. పారదర్శకంగా పరీక్షలు నిర్వర్తించేటటువంటి దాంట్లో మేము కంకణబద్ధులమై ఉన్నాం. అండ్ ఎట్టి పరిస్థితులలో ప్రతిపక్షాల యొక్క కుట్రలకు మాత్రం విద్యార్థులు యువకులు నిరుద్యోగులు మాత్రం ఎట్టి పరిస్థితులలో వాళ్ళ ట్రాప్లలో పడొద్దు. ట్రాకులు కోసేసి పక్కకు వేయండి అని ఏమంటారు, ప్రభుత్వ కార్యాలయాలను తగలబెట్టేసేయండి అని, జరగకపోయినా పేపర్ లీకేజ్లు అయినాయని, ఏమనకపోయినా కూడా క్రిమినల్స్ అని యువతని అంటుండని ఇట్లా బూటకపు ప్రచారాలు చేసి వారి పబ్బం గడుపుకోనికే నలుగురిని ఏమంటారు కడుపున పెట్టుకొనైనా వాళ్ళ మాత్రం పూటకూటి కోసం బతకనికే చేసేటటువంటి రాజకీయాలతోటి మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని మాత్రం మా యొక్క ప్రభుత్వం నుంచి మేము యువతకు విజ్ఞప్తి చేస్తాం. పట్టాభి గారు, ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రకమే ఉందిలే, అది ఒక అలవాటైన ప్రక్రియ. అక్కడ ఏంటంటే కొంతమంది అధికారులు లేకపోతే కొంతమంది ఉద్యోగులు ఇంకా పాత ప్రభుత్వపు